Hi, hello viewers, welcome to NTV. This is Tarak. This video is brought to you by My Doctor Pain Relief Products. కృష్ణమ్మ అనే ఒక ఇంటెన్సిటీ టైటిల్ తోటి అలాగే ఒక పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఈ నెల 10వ తారీఖున థియేటర్స్లోకి రాకపోతుంది. సో ఆ సినిమా గురించి మనతో మాట్లాడడానికి క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సత్యదేవ్ గారు, ఇద్దరు అందమైన అమ్మాయిలను పక్కన పెట్టుకున్నారు యాక్చువల్గా. సో అటు చూస్తేనేమో గోపాలకృష్ణ గారు, కృష్ణుడు ఆయన బట్ కృష్ణుడు మిమ్మల్ని కూర్చోబెట్టారు మధ్యలో. సార్ అయితే ఈ సినిమా టీజర్ కేసీపీడి, ట్రైలర్ కేసీపీడి, మొత్తం టోటల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఈ సినిమాకి వచ్చిన హైప్ కేసీపీడి. సో అర్థమైందా కేసీపీడి అనేది? దాన్ని వైరల్ చేసింది మీరే ఆ డైలాగ్ని. దాని తర్వాత దాన్ని చాలా మంది వాడుకున్నారు. అది నాకు ఆ రోజు తెలియదు, తెలియపోవడంలో వైరల్ అయింది. ఇప్పుడైనా అర్థం తెలుసా? సో ఈ సినిమాకి అయితే మీరు 100% అది వాడుకోవచ్చు అని మాకు అనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కానీ ఏదైతే బయటకు వచ్చిందో అదంతా చూస్తుంటే మాకు అలా అనిపిస్తుంది యాక్చువల్గా. సో అయితే యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ 1 year ముందు రిలీజ్ అయింది, బట్ సినిమా ఇప్పుడు వస్తుంది. నీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్ అంటే ఒక సినిమా వస్తుంది అనేది తెలియజేయడానికి టీజర్ రిలీజ్ చేశారా, లేదంటే దాని తర్వాత ఏమైనా డిలేస్ అయినా, ఏంటి రీజన్? అంటే ఒకటి రెండు ఉన్నాయండి అందులో. ఒకటి సినిమా ఆ టైంకి మాకు అయినంత వరకు టీజర్ కట్ చేసి మేము ప్రేక్షకుల ముందు తెద్దాం కృష్ణమ్మ అనే ఫిల్మ్ వెరీ బిగినింగ్ ఇద్దాం అనుకున్నాం. దాని తర్వాత వీ ప్లాన్ ఫర్ 6 months లోనే వచ్చేస్తుందని అనుకున్నాము. అయితే కొన్ని ఆబ్వియస్లీ డేట్స్ మారుతూ ఉంటాయి అండ్ యునో ఒక డేట్ తర్వాత ఆ డేట్ చుట్టూ వేరే సినిమాలు వచ్చినప్పుడు మళ్ళీ మారుతా ఉంటుంది కదా. ఆ డిలేసే తప్ప వేరే ఇంకేం కాదు. అంటే ద ఓన్లీ రీజన్ వై వీ థాట్ లైక్ ఓకే ఒక మంచి డేట్ అన్నది కొంచెం పుష్ అయ్యి ఫైనలీ వీ కమింగ్ ఆన్ May 10th. సో విచ్ ఇస్ అ హ్యాపీ థింగ్. ఆ స్పేస్లో వచ్చిందైతే అదే రీజన్. అండ్ తర్వాత కొన్ని డిలేస్ సహజంగా జరిగే డిలేసే జరిగాయి. అండ్ ఇప్పుడు వీఆర్ ఆల్ హనుమాన్ వచ్చినప్పుడు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ని మైత్రి వాళ్ళు ఎత్తుకున్నారు. ఇప్పుడు మైత్రి వాళ్ళిద్దరూ కలిసి మీ సినిమా ఎత్తుకున్నారు. సో నిజంగా అంటే ఇండైరెక్ట్గా హనుమాన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు మీ సినిమాకి అలాగే కలిసి వచ్చినాయి. అక్కడ ఏదో అక్కడ బెజవాడ దుర్గమ్మ ఎలాగో ఇక్కడ అలాగే మీకు కృష్ణమ్మకి. సో డెఫినెట్గా అంటే నేను చాలా పెద్ద హనుమాన్ భక్తుడిని కూడా. అండ్ అలాగే నేను రామ్ సేతు అనే ఫిల్మ్లో కూడా ఒక వెరీ డివైన్ రోల్ అవుట్ చేశాను. అండ్ దీనికి మైత్రి వాళ్ళు అండ్ ప్రైమ్ షో సినిమా చూసి వాళ్ళకి అద్భుతంగా నచ్చి ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. నేను మొన్న చెప్పినట్టు కూడా ఒక లాస్ట్ 2 వారాల నుంచి ఇలాంటి చాలా గుడ్ న్యూస్లు వింటున్నానండి ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళు రావడం ఏంటి, రాజమౌళి గారు లేకపోతే శివ గారు, అనిల్ గారు, మన గోపి గారు అందరూ కలిసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత అద్భుతంగా జరిగింది అది కావచ్చు. తర్వాత అండ్ రవి గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే అవన్నీ కూడా చాలా శుభసూచకాలు సినిమా విషయంలో. అంటే ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. ఏదైనా కూడా టైం అంటే గుడ్ టైమ్స్ అనేవి ఏంటంటే ఆ టైం కోసం వెయిట్ చేయాలన్నమాట. అన్నీ కూడా ఆ ఫోర్సెస్ అన్ని ఒకసారిగా జాయిన్ అయిన తర్వాత ఆ డిలేస్ అన్ని కూడా, ఎందుకంటే పెద్ద సినిమాలకే తప్పలేదు 1 year 2 years గ్యాప్స్ వెయిట్స్ అనేవి యాక్చువల్గా. అంటే ఒక ఆప్షన్ కూడా ఉంటుందండి. నువ్వు పేషెంట్గా ఉన్నావు అంటే అర్థం నీకు నీ మీద చాలా నమ్మకం అని అంటారు. అంటే మనం పేషెంట్గా ఎందుకు ఉంటామంటే ఇది ఖచ్చితంగా ఆడుతుంది అని అన్నప్పుడే పేషెంట్గా ఉండగలం. అరే ఇప్పుడు ఏదైనా తేడా ఉందంటే ఇంత పేషెన్స్ మనకు ఉండదు. సో నేను కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ వీఆర్ వెరీ పేషెంట్ విత్ కృష్ణమ్మ. ఎందుకంటే ఆ పేషెన్స్ ఎక్కడ వస్తుందంటే ఒక చాలా గొప్ప నమ్మకం ఉన్నప్పుడే పేషెంట్ చేతిలో ఉంది, మా ప్రొడక్ట్ మన చేతిలో ఉంది, హిట్ కొడుతున్నాం. సో లెట్స్ బి పేషెంట్ అన్న కాన్సెప్ట్లోనే ఉన్నాం. నౌ వీఆర్ వెరీ హ్యాపీ. మీ సేయింగ్స్ చాలా బాగుంటాయి, ఎక్కడ ఎదుగుతారో కానీ బుక్కుల్లో. మన కూడా ఒకటి స్టేజ్ మీద ఒకటి చెప్పారు, నిజంగా చాలా దాంట్లో చాలా జీవిత సారం దాయిగా ఉంటుంది. ఎందుకంటే అంటే మోడర్న్గా కనిపించి సత్యదేవులో ఇదో యాంగిల్ ఉందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అంటే జీవితం వేసి కొంచెం లోపల వేసి కొడితే కొంచెం బయట కొడితే వస్తాయండి ఇవన్నీ సేయింగ్స్ అని. మీరు కొంపదీసి మీరు కూడా రైటర్ ఉన్నారా మీలో లోపల? నాకు ఆ సినిమా చూసిన దగ్గర నుంచి నాకు డౌటే యాక్చువల్గా. బ్రోచే వారెవర్లో మీరు రైటర్ డైరెక్టర్ పట్టుకుని తిరుగుతుంటారు కదా, బడ్డింగ్ డైరెక్టర్ లాగా. సో ఇవన్నీ మీరే రాసుకుంటారేమో ఒక సెయింగ్ అని చెప్తారు. అంటే రాసుకోను కానీ మేబీ మనకి ఫస్ట్ నుంచి ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తాం కదా. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఒక నమ్మకం పెట్టుకొని వస్తాం. ఆ నమ్మకానికి ఫస్ట్ ఒక రూపం ఉండదు. ఏం నమ్ముతున్నాం, ఏంటి మన ఫిలాసఫీ ఏంటి, మన లైఫ్ తాలూకా మనం ఏది నమ్మి ఇంత గట్టిగా పట్టుకొని ఈ ఇండస్ట్రీకి వచ్చాం అన్నది మనకు అర్థం కాదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది అయిన తర్వాత ఎక్కడో చదివినప్పుడు లేకపోతే ఎవరో పెద్ద ఆయన మాట్లాడినప్పుడు అరే మన ఫిలాసఫీ ఇదే కదా,
మనం 21 ఏళ్ళప్పుడు 22 ఏళ్ళప్పుడు మనం మొదలైంది ఈ ఫిలాసఫీతో అనమాట అని ఆ ఫిలాసఫీని మనం చేసిన ప్రయత్నాన్ని మిక్స్ చేసినప్పుడు ఒక కొత్త ఆన్సర్ క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ అక్కడి నుంచి వచ్చి దాన్ని మోడర్నైజ్ చేసి చెప్తారు మీరు. అయితే ఇప్పుడు యాక్చువల్గా అన్నారు అంటే మీకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చెప్పి, అంటే స్టార్ క్యాస్ట్లో మీ హ్యాండ్ అని ఉంటుందా? అంటే మీ సెలక్షన్స్లో ఏమి ఉండదు కదా. ఓన్లీ అంటే ఈ విషయంలో గోపాల్ ఏంటంటే మొత్తం శివ గారు చెప్పినట్టు మొత్తం తను బెజవాడ్ నుంచి పాత్రలు మీరు ఫిల్మ్ చూస్తారు కదండి 10th. ట్రస్ట్ మీ, నాకు తెలిసి ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్కి ఇంకో అట్లీస్ట్ 3-4 సినిమాలు వస్తాయి. అంత అద్భుతంగా చేశారు. మన అంటే క్యారెక్టర్ పేర్లు కూడా ప్రభుదాస్, ఈడి పేరే ప్రభుదాస్, మా ఇంచిపేట జాతిపేత అని అంటాడు. జాతిపేత ఆయన క్యారెక్టర్ ఉంటుంది, ఆయన అద్భుతంగా చేశాడు. విఘ్నేష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన బొంబాయి పిల్లడు, చిన్నోడు, ఆడి పేరు బొంబాయి, ఆడని బొంబాయి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇంకోటి పేరు పంకుగడ్ అంటారు. ఆడి బాల్డ్ హెడ్ ఆడి పంకుగడ్ అంటారు. తర్వాత మొత్తం అంతా ఆడికి ఎగరగొట్టేసి ఉంటాయి ఆడికి. అలాగే మైకేల్ ఏరియా ప్రజ్జున్పేట మైకేల్, ఈ వించిపేట వాళ్ళకి పెజ్జున్పేటలకు చిన్న గొడవ. అలాగే మన ఇంకో ఆయన ఉంటారు, ఆయన పేరు అగ్నిపులి. నాకు క్యారెక్టర్ పేర్లు అంటే అవన్నీ కూడా తను ఆ రూటెడ్గా విజయవాడ నుంచి ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఎస్ఐ మన సిఐ క్యారెక్టర్ చేసిన ఆయన నందగోపాల్ గారు కాకుండా ఆయన మన నాగరాజ్ గారు నందగోపాల్ గారు టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళందరి గురించి అంటే ఏదో జస్ట్ విజయవాడ బ్యాక్ డ్రాప్ విజయవాడ అని కాకుండా రూటెడ్గా దానికి ఎక్కడ అక్కడ అది అంటే చూస్తే ఇంకా విజయవాడ వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలగాలి సింపుల్గా, అంతే కదా. అండ్ వాళ్ళందరికీ నేను 100% చెప్తున్నానండి ఈ ఇంటర్వ్యూ పరంగా, they're fantastic and phenomenal actors. మన కృష్ణ పాత్ర చేసిన శివ పాత్ర చేసిన కృష్ణ కావచ్చు, మన లక్ష్మణ్ అద్భుతమైన నటుడు. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ కింద చేసాం. నిజంగా నేను చాలా ఫార్చునేట్ ఈ ఫిల్మ్ విషయంలో, యాక్టింగ్ పరంగా, యాక్టర్స్ పరంగా. అతిర, అర్చన, ఎవ్రీవన్ వర్ ఫినామినల్. సత్యదేవ్ గారు, ఇందాక మీరు అన్నారు యాక్చువల్గా నేను హనుమాన్ భక్తుడిని అని చెప్పేసి, అంటే చిరంజీవి గారికి మీకు కనెక్షన్ అక్కడి నుంచే వచ్చింది, సోల్ కనెక్షన్ లేదా? ఎందుకంటే ఆయన చరణ్ గారిని ఎంత అయితే ఇది చూస్తారో మీరు కూడా మిమ్మల్ని కూడా అంతే ఇదిగా చూస్తారు, మిమ్మల్ని కూడా అంతే ఇదిగా దగ్గరికి తీసుకున్నట్టు అనిపిస్తుంది మాకు చూస్తున్నప్పుడు. సో ఏంటి ఆ కనెక్షన్ ఏంటి మీకు ఆయనకి? అంటే ఏ సపోర్ట్ లేకుండా రావడం అనేదా, లేదంటే ఏంటిది, ఎలా కుదిరింది మీ ఇద్దరికి అంతా? అది అన్నయ్య అంటే నేను ఆబ్వియస్లీ ఎంతోమంది ఏకలవ్య శిష్యుల్లో నేను ఒక శిష్యుడు, అంటే నేను ఆయన్ని అలా గురువుగా భావించి యాక్టర్ అయింది. సో ఫర్ మీ హీఈస్ ద డివైన్ పవర్, అంటే ఫర్ బికమింగ్ అన్ యాక్టర్. అయితే నాకు చాలాసార్లు ఆయన కలిసే అవకాశం వచ్చింది, కానీ అప్పటికి మన దగ్గర ఏం లేవు. అంటే నేను ఎవరినో లైక్ విజిటింగ్ కార్డ్ ఏం లేదు. నేను ఎప్పుడు ఎవరో ఒకరు పరిచయం చేస్తాను, రా అన్నయ్య చిరంజీవి గారు పరిచయం చేస్తానన్నా కూడా నేను వస్తాను వెళ్ళండి నుంచి పారిపోయేవాడిని, వెళ్ళేవాడిని కదా. నాకు భయం, అంటే అరే ఇప్పుడు నేను మీ ఫ్యాన్ని అని చెప్పినప్పుడు మనం ఏదో చేయాలి కదా, ప్రూవ్ చేయాలి కదా. కోట్లాది మంది ఉంటారు ఫ్యాన్స్. అంటే నేను ఏదో ఒకటి నాకంటూ ఒక చిన్న ఏదో ఒకటి క్రియేట్ చేసుకున్నాకే వెళ్ళాలని నేను చాలా బలంగా నమ్మానండి. అలా తెలియకుండా నాకు 2020 అనేది ఒక వరం. అంటే అఫ్కోర్స్ అది అందరికీ బ్యాడ్, నాకు బ్యాడే, బట్ నాకు చిన్న ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ లాగా ఆ టైం ఇప్పుడు కొంచెం అందరికి ఖాళీ దొరకడం వల్ల అన్నయ్య మొత్తం నా సినిమాలన్నీ చూడడం జరిగింది. ఓటీటీలో నా వచ్చాయి కదా, చిరంజీవి గారు చూస్తే సో ఈడెవడు చాలా బాగా చేసాడు కుర్రాడు, ఒకసారి మాట్లాడదాము అని ఇంటికి పిలిపించుకొని మీరు బాగా చేస్తారు అదేం చెప్తున్నాను. నాకేమో లోపల ఏంటి దేవుడు చూసిన ఫీలింగ్ ఉంటుంది. అయ్యో డెఫినెట్గా. అప్పుడు ఆయనకు తెలియదు అసలు నేను ఇలా తనకి ఫ్యాన్ అని ఏమీ తెలియదు. నేను అప్పుడు చెప్పడం జరిగింది, నేను అంటే ఈ మూమెంట్ కోసం ఇన్నాళ్ళు నేను చేస్తున్నాను. అండ్ ఐ థింక్ అది వర్ణాతీతం అండి. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ 2020 July 8th ఎగ్జాక్ట్గా ఆ డే అది నా గుండెల్లో రాసేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆయన మాట, అంటే మనం ఐడల్గా భావించే ఒక వ్యక్తి మనం పిలిపించి మాట్లాడి నీ సినిమాలు చాలా బాగున్నాయి ఆయన తెలియని కూడా తెలియదు. ఆయనకి అది పెద్ద సర్ప్రైజ్. మరి ఆయనతో కలిపి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అది ఇంకా అంటే లడ్డు కావాలా అంటే ఇటు వస్తే ఇంకో లడ్డు ఇటు వచ్చినట్టు అది అలా జరిగిందండి. అంటే మీ దీంట్లోకి వెళ్ళినా కూడా ఆయన చేతిని ముద్దు పెట్టుకున్న ఫోటోనే పిన్ చేసి పెట్టారు కదా ఆయన జనరల్గా. అంటే లవ్ దట్స్ మై ప్యూరెస్ట్ ఎమోషన్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ కాకుండా మై ప్యూరెస్ట్ ఎమోషన్ అది. సో
ఆ ఎమోషన్ నేను ఇప్పటికీ అది ఎప్పుడు అలా ఫైర్ రన్ అవుతానే ఉంటుంది నాకు. అయితే యాక్చువల్గా ఈ మధ్యన ప్రతి సినిమాకి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది సార్. కృష్ణమ్మలో ఆ 1 చూస్తున్నా కూడా మాకు 1 లానే కనిపిస్తుంది. ఇదేమైనా మరి హిట్ అయితే నెక్స్ట్ 2 ఏమైనా ఉంటుందా? కృష్ణమ్మ 2 మీ ఇద్దరం వేరే ఇంకో సినిమా చేస్తాం, మీ ఇద్దరు కలిసి వేరే సినిమా చేస్తారు. యాక్చువల్గా రాజమౌళి గారు చెప్తూ కాలభైరవ గారి గురించి అక్కడ పొగడం అనేది జరిగింది. యాక్చువల్గా అంటే రాజమౌళి గారు పొగిడారు కానీ బట్ అందరి ఫీలింగ్ అదే బేసిక్గా. ఆ సినిమా ట్రైలర్ చూసినా, ఆయన ఇచ్చిన సాంగ్స్ చూసినా, ఆర్ఆర్ అనేది మేము చూడలేదు కాబట్టి మాకు తెలియదు కానీ బట్ కాలభైరవ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కాలభైరవ గురించి నేను అంటే ఆబ్వియస్లీ గోపాల్ కూడా చెప్తాడు. సో భైరవ ఫస్ట్ సినిమాలోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే భైరవ ఈ సినిమాకి అంటే ఇంత ఇంటెన్స్ ఫిల్మ్ ప్రాబ్లీ భైరవ చేయలేదు, బట్ ఇది చేస్తే అద్భుతంగా ఉంటుందని అందరూ నమ్మారు. నేను చూసింది నేను ఫైనల్ చూడలే, బట్ వాట్ ఎవర్ నాకు చూపించిన నేను చూసిన వరకు టెర్రిఫిక్ ఆర్ఆర్ ఇచ్చాడండి. తర్వాత మొన్న వీళ్ళు సినిమా చూసి నాకు గోపాల్ అక్కడి నుంచి చూస్తే 5 మిస్డ్ కాల్లు ఉన్నాయి. మనోడు జనరల్గా అంటే మా ఇద్దరికి అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకు కూడా కాన్వర్సేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ 5 మిస్డ్ కాల్ చేసాడు, సరేలే నైట్ మాట్లాడదాంలే, ఇప్పుడు మాట్లాడినా కూడా మనోడు ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదని నేను సరే చూసుకున్నా. మళ్ళీ కాల్ వచ్చింది, అమ్మడేమో ఏం జరిగిందని ఫోన్ ఆన్సర్ చేస్తే అసలు తను సత్య అర్ఆర్ అసలు భైరవ ఇంకా భైరవ నేను వదలను అని తను చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు భైరవ గురించి. ఏమా ఏంటి అంటే నేను ఇప్పుడే చూశాను భైరవ ఈ సినిమాకి అంటే కథ గురించి మన గురించి అదంతా పక్కన పెడితే ఫస్ట్ మాట్లాడేది భైరవ గురించే. కాలభైరవ హీజ్ లైక్ మై బ్రదర్, అంటే నేను తనని అంతలా ఇష్టపడతాను. అండ్ తన మాటల్లో మీరు ఇంకా అద్భుతంగా వింటారు, ఎందుకంటే తను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయ్యాడు, అయ్యి బయటకు వచ్చి చిన్న పూనకాలతో ఉన్నాడు. సో గోపాల్ నువ్వు చెప్తే బాగుంటుంది. అంటే ఆయన కళ్ళలో కనిపించారు మాకంతా, అంటే ఆయన ఏ దృష్టితో ఆయన్ని చూసాడు అనేది ఆయన కళ్ళలో కనిపిస్తుంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ టీయర్స్ సార్. అయితే యాక్చువల్గా లాస్ట్ 1 క్వశ్చన్, యాక్చువల్గా కొరటాల శివ గారు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారు, ఆయన ప్రెజెన్స్ అని అన్నారు కదా. సినిమా చూసిన తర్వాత ముందేం మాట్లాడారో నాకు తెలియదు, సినిమా చూసిన తర్వాత మీతో చెప్పింది ఏంటి? యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ప్రీలీజ్ ఈవెంట్ వచ్చింది, మైత్రి వాళ్ళు వచ్చారు, ప్రైమ్ షో వచ్చింది, డేట్ వచ్చింది, ఇవన్నీ కూడా సినిమా చూసిన తర్వాత జరిగాయి. సో శివ గారు అంత ఇంప్రెస్ అయ్యారనడానికి ఈ తర్వాత జరిగిన ఆఫ్టర్ మాత్ ఏదైతే ఉందో, ఈ మూమెంట్ ఏదైతే వచ్చిందో, ఇది ఫైనల్గా తను చూసిన తర్వాత తను నమ్మి అంటే ఇది ఖచ్చితంగా దీన్ని ఇలాంటి పొజిషనింగ్ చేయాలని తర్వాత చేశారు. నమ్మి నేను అంటే ఊరికే అఫ్కోర్స్ అది లేకపోయినా తనకి నచ్చినా నచ్చపోయినా అనేది సెకండరీ, అంటే లైక్ ఇట్స్ సబ్జెక్టివ్. బట్ తను చూసిన తర్వాత రెట్టింపు అయిపోయింది అన్నీ, లైక్ టప ఎవ్రీథింగ్ మూవ్డ్ సో క్విక్లీ. అండ్ ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే అది ఇట్స్ ఆఫ్టర్ మాత్ ఆఫ్ ఆయన సినిమా చూసిన తర్వాత జరిగిన ఇవన్నీ. సో హీ లవ్డ్ ఇట్. అండ్ నిజంగా ఆయన సపోర్ట్ మేము మర్చిపోలేంది, ఎందుకంటే ఇంత పెద్ద ప్రీ రిలీజ్ మీరు అన్నట్టు నాలాంటి యాక్టర్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ అంత ఈజీగా జరగదు. అది శివ గారు కాబట్టి ఒక ఫోన్ కాల్తో రాజమౌళి గారు కావచ్చు లేకపోతే ఎవరైనా, బికాస్ శివ గారికి ఉన్న రెస్పెక్ట్ అలాంటిది, ఇండస్ట్రీలో ఆయన చేసిన సినిమాలు అలాంటివి, ఆయన సపోర్ట్ చేస్తే ఇందులో ఏదైనా ఉంటుందని నమ్ముతారు కాబట్టి ఆ నమ్మకం మేటంతా నిజం అవుతుంది. మీలాంటి యాక్టర్స్ కాదు సార్, ఇలాంటి సినిమాలకు అది అవసరం. సో అదే జరిగింది. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి ఏదైతే మీకు ఒక పుషప్ అనేది ఇచ్చారో దాన్ని ఈ సినిమాని 10 times పుష్ చేద్దాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో ఈ 10వ తారీఖున థియేటర్స్లో వెళ్ళి ప్రజలందరూ చూడాలి. ఎనానిమస్గా మీరు ఇప్పుడు జనరల్గా ఎలక్షన్ జరుగుతుంది కదా, సో ఎనానిమస్గా మీకు హిట్ అనే ఒక స్టాంప్ వేసి మొత్తం మిమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, this is the special chit chat with the Krishnamma team. Stay tuned.